హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థియరం ప్రాబ్లం అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేశాను గ్రీన్స్ థియరం సంబంధించింది. ఎవరైతే చూడలేదో ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఓకే, అప్లికేషన్ ఆఫ్ గ్రీన్స్ థియరం అని టైటిల్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం అయితే చూడండి. వెరిఫై గ్రీన్స్ థియరం ఇంటిగ్రేషన్ ఓవర్ కర్వ్ C xy plus y square dx plus x square dy where C is bounded by y is equal to x and y is equal to x square. ఓకే, మనకైతే ఒక కర్వ్ అయితే ఇచ్చిండు. ఓకే, ఈ కర్వ్ యూజ్ చేసి గ్రీన్స్ థియరం అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ గివన్ ఏమి ఇచ్చింది మనకి? గివన్ ఇంటిగ్రేషన్ ఓవర్ C xy plus y square dx plus x square dy. ఓకే, ఈ కర్వ్ యూజ్ చేసి ఒక డయాగ్రామ్ అయితే డ్రా చేయండి. ఓకే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు x. y ఈజ్ ఈక్వల్ టు x అంటే స్ట్రైట్ లైనా, అండ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అంటే పారాబోలా. అంటే మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఈ రీజన్లో మనం అయితే ఇంటిగ్రేషన్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఈ రీజన్లో అయితే మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇది చూడండి, గమనిస్తే ఈ రీజన్ ఏముంది మనకి? క్లోజ్డ్ ఉందా? ఓకే, ఈ రీజన్ అనేది మనకి ఏముంది? క్లోజ్డ్ ఉంది. క్లోజ్డ్ ఉంది కాబట్టి గ్రీన్స్ థియరం అనేది మనము ఈ ఒక్క ప్రాబ్లంకి అప్లై చేయొచ్చు. ఓకే, అర్థమైందా? క్వశ్చన్లోనే తను డైరెక్ట్గా గ్రీన్స్ థియరం అని ఇచ్చింది కాబట్టి మీరు డైరెక్ట్గానే అప్లై చేయొచ్చు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, సమ్ అదర్ ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్ మాత్రం అడుగుతాడు అంతే. ఓకే, అప్లై ది గ్రీన్స్ థియరం అని ఏమి అడగడు. అలాంటప్పుడు మనం ఎలా గ్రీన్స్ థియరం ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే, ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్ ఉండాలి. ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్ ఉంటే మీరు గ్రీన్స్ థియరం అనేది అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఉండాలి, ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఉండాలి, దాని పార్షియల్ డెరివేటివ్స్ కూడా కంటిన్యూస్ ఉండాలి. బట్ మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ఇచ్చిన కర్వ్ అనేది క్లోజ్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తే మీకు సింపుల్ అవుతుంది. దానికి గేట్కి దానికి సంబంధించిన ట్రిక్స్ అయితే నేను ఒక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, గ్రీన్స్ థియరం దాన్ని ఎలా చెక్ చేయాలి. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంకి మనం గ్రీన్స్ థియరం అప్లై చేయాలా, లేకుంటే అదర్ వేరే థియరమ్స్ ఏమైనా అప్లై చేయాలా అన్న దాని గురించి ఎలా తెలుసుకోవాలి, దాని గురించి అయితే నేను ట్రిక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లై చెప్తాను. ఓకే, ఇదైతే అప్లై అయింది కదా, ఇదైతే మనకి క్లోజ్డ్ ఉంది కాబట్టి గ్రీన్స్ థియరం అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మన కర్వ్ ఏమి ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్ టు x అండ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇచ్చిండు. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేసుకోండి. y దగ్గర x పుట్ చేస్తే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x, దట్ x స్క్వేర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీసుకుంటే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. x ఈక్వల్ టు 1 పుట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ 0, 0 అండ్ 1, 1 ఆర్ ది ఇంటర్సెక్షన్ పాయింట్. అంటే ఈ పాయింట్ మనకి 0, 0, ఇది మనకి 1, 1 అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఈ కర్వ్ ఏం మనకి y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, ఈ కర్వ్ మనకి y ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, ఇప్పుడు గ్రీన్స్ థియరం అయితే అప్లై చేయండి. గ్రీన్స్ థియరం మనకి ఏం చెప్తుందంటే, ఓకే, ఎనీ క్లోజ్డ్ కర్వ్ p dx ప్లస్ q dy, ఓకే, బై గ్రీన్స్ థియరం అని రాసుకోండి ఇక్కడ. ఓకే, pdx plus qdy is equal to double integration over region R, okay, partial derivative of q with respect to x minus partial derivative of p with respect to y, okay, dx dy. నేను ఆల్రెడీ పార్షియల్ డెరివేటివ్స్ పైన ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను, ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, మనకి p ఏంటి? మనకి dx కోఎఫిషియంట్, ఇది మనకి p. ఓకే, ఇది p మనకి, ఇది q అవుతుంది. అర్థమైందా? ఓకే, p ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి? xy ప్లస్ y స్క్వేర్, q ఏంటి మనకి? x స్క్వేర్. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే x అనేది కాన్స్టెంట్. ఓకే, x కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేషన్ ఏంటి? 1 ప్లస్ 2y. ఇది డో క్యూ బై డో ఎక్స్, ఇది ఏమొస్తుంది? 2x. ఈ వాల్యూస్ని దాంట్లో పుట్ చేయండి, మనకి ఏమొస్తుంది? ఓకే,
ఇక్కడ మనము RHS పార్ట్ని అయితే ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, RHS ఇదైతే మనకి RHS పార్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టెప్ రాదు, నో ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ xy ప్లస్ వై స్క్వేర్ dx ప్లస్ మనకి ఇదేంటి x స్క్వేర్ dy. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు RHS పార్ట్ అయితే మనం ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి RHS ఈజ్ ఈక్వల్ టు దీన్నైతే RHS పార్ట్ is equal to double integration over region R dou q by dou x ఎంత 2x minus dou p by dou y ఎంత x minus 2y. ఓకే, dx dy. ఓకే, లిమిట్స్ ఏమైతుంది మనకి చూడండి, ఇక్కడ y స్టెప్ కానీ ఇక్కడ చూడండి హారిజంటల్ స్టెప్ యూజ్ చేయొచ్చు, లేకుంటే వర్టికల్ స్టెప్ అన్న యూజ్ చేయొచ్చు, మన ఇష్టం ఇది. ఓకే, ఇది చూడండి, ఇది కర్వ్ 1, ఇది C1, ఇది కర్వ్ 1, ఇది కర్వ్ 2 అవుతుంది మనకి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనము నేను హారిజంటల్ వర్టికల్ స్టెప్ యూస్ చేస్తాను. వర్టికల్ స్టెప్ ఇస్తే ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే, వర్టికల్ స్టెప్ అనేది ఏంటంటే వైకి సంబంధించిన లిమిట్. ఓకే, నేను ఆల్రెడీ డబల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేశాను. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి డబల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయితే చూడండి, మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఈజీగా క్లియర్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, వర్టికల్ స్టెప్ తీసుకుంటే ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, అంటే వైకి సంబంధించిన లిమిట్స్. అదే హారిజంటల్ స్టెప్ తీసుకుంటే ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది, అది x కి సంబంధించిన లిమిట్ అవుతుంది. బట్ ఏదైనా ఒక స్టెప్ అయితే తీసుకుంటే సరిపోతుంది. మీరు y అన్న తీసుకోండి, లేకుంటే x అన్న తీసుకోండి. y తీసుకుంటే y లిమిట్ ఏమవుతుంది మనకి, లోవర్ లిమిట్ ఏమవుతుంది మనకి x స్క్వేర్. ఓకే, x స్క్వేర్ టు x అవుతుంది. x లిమిట్స్ ఏమవుతుంది 0 to 1. ఓకే, ఇదైతే x minus 2y. ఓకే, dy dx విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ ఫస్ట్ చేయండి. ఏమొస్తుంది మనకి x ఈక్వల్ టు 0 to 1. విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది xy minus 2y స్క్వేర్ బై 2 x స్క్వేర్ టు x dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ x ఈక్వల్ టు 0 to 1. పుట్ చేయండి, ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ ఈ 2 క్యాన్సల్ x స్క్వేర్. ఓకే, అప్పర్ లిమిట్ పుట్ చేస్తే ఇది x స్క్వేర్ అవుతుంది, మైనస్ ఇది x స్క్వేర్. లోవర్ లిమిట్ పుట్ చేయండి x క్యూబ్ మైనస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, dx. ఓకే, x స్క్వేర్ గెట్ క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ x ఈక్వల్ టు 0 to 1. ఇదైతే మనకి ఏమొస్తుంది మైనస్ x క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ x పవర్ ఆఫ్ 4 dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వస్తుంది మైనస్ x పవర్ ఆఫ్ 4/4 ప్లస్ x పవర్ ఆఫ్ 5/5. లిమిట్స్ ఏంటి 0 to 1. ఓకే, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పుట్ చేస్తే వస్తుంది మైనస్ 1/4 ప్లస్ 1/5, లోవర్ లిమిట్ 0. ఓకే, దట్ ఈజ్ ఇంప్లైస్. ఓకే, ఇక్కడ 5 4s 20 ఎల్సిఎం తీసుకుంటే ఇది ఏమవుతుంది -5 ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు -1/20. ఓకే, మనకి దిస్ ఈజ్ RHS. ఓకే, ఇదైతే మనకి RHS అవుతుంది -1/20. ఇప్పుడు LHS ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండు ఈక్వల్ అయితే గ్రీన్స్ థీరం వెరిఫై అయినట్టే మీకు. ఓకే, ఏంటి మనకి ఇంటిగ్రేషన్ ఓవర్ సి మనకి pdx ప్లస్ qdy అన్నాడు. p ఏంటి మనకి ఇక్కడ, p ఏంటి మనకి ఇది xy ప్లస్ y స్క్వేర్ dx, xy ప్లస్ y స్క్వేర్ dx ప్లస్ x స్క్వేర్ dy. ఓకే, ఇదా మనకి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 కర్వ్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్ లో చూస్తే మనకి ఇక్కడ కర్వ్ 1 ఇది, కర్వ్ 2 1 ఉంది. ఓకే, ఇక్కడ మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది, 2 కర్వ్స్ స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఇంటిగ్రేషన్ కర్వ్ C1 ఓకే xy ప్లస్ y స్క్వేర్ dx ప్లస్ x స్క్వేర్ dy ప్లస్ కర్వ్ C2 xy ప్లస్ y స్క్వేర్ dx
ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై. ఓకే, ఇలా స్ప్లిట్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ రాస్తా, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ కర్వ్ C1. కర్వ్ C1 అంటే మనకి లిమిట్స్ ఏమైతాయి చూడండి, ఇది మనకి కర్వ్ C1. కర్వ్ C1 లిమిట్స్ అంటే మనకి ఏమైతుంది, ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎక్స్ తీసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ కర్వ్ ఏది ఉంది, y ఇది కూడా ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, సపరేట్ గా రాసుకుంటాను. మీకు అలాంగ్ C1 అని రాసుకుంటా. అలాంగ్ C1 అంటే కర్వ్ C1 అని, దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మనకి కర్వ్. ఓకే, ఎక్కడైతే y ఉంటుందో అక్కడ ఎక్స్ స్క్వేర్ పుట్ చేయండి. dy ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2x dx అవుతుంది. ఓకే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో కన్వర్ట్ చేస్తాం. ఇది ఎక్స్ లిమిట్స్ ఏమవుతుంది మనకి అప్పుడు చూడండి, ఎక్స్ లిమిట్ ఏమవుతుంది 0 to 1. ఎస్ సార్ నా. ఓకే, 0 to 1 ఎక్స్ ఇంటూ వై దగ్గర ఎక్స్ స్క్వేర్ పుట్ చేయండి, వై దగ్గర ఎక్స్ పవర్ 4 అవుతుంది, డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై అంటే 2x dx. ఓకే, దట్ ఇంప్లైస్ 0 to 1 ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ dx. ఓకే, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ 0 to 1 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 4 dx. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, 3x పవర్ 4/4 ప్లస్ ఎక్స్ పవర్ 5/5. ఓకే, 0 to 1. ఓకే, 3/4 అప్పర్ లిమిట్ 1 పుట్ చేస్తే ఏమొస్తుంది, 3/4 ప్లస్ 1/5. ఓకే, ఎల్సిఎం తీసుకుంటే 20. ఇది ఏమవుతుంది మనకి 5, ఇది ఏమవుతుంది మనకి 4 5 15 ప్లస్ ఇది ఏమవుతుంది మనకి 4 అంటే మనకి ఇది ఎంత వస్తుంది, 19/20. ఓకే, ఇది 19/20 వచ్చింది. దీన్ని ఏం చేస్తుంది, దీని ఈక్వేషన్ నంబర్ 1 అనుకోండి, దీన్ని స్టార్ అనుకోండి బెస్ట్. ఓకే, దీన్ని ఈక్వేషన్ నంబర్ డబల్ స్టార్ అనుకోండి. ఓకే, నౌ అలాంగ్ C2 తీసుకుంటే y is equal to x C2, దట్ ఈస్ అలాంగ్ C2. చూడండి కర్వ్ అనేది మనకి ఎలా ఉంది, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది డైరెక్షన్. ఓకే, అంటే మనకి లిమిట్స్ ఏమవుతుంది 1 to 0. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. దట్ ఈస్ dy is equal to dx అవుతుంది. ఓకే, మనకి 1 to 0 అవుతుంది లిమిట్స్. అండ్ ఎక్స్ స్క్వేర్ మనకి ఇదేమవుతుంది, మనకి ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ y దగ్గర x రీప్లేస్ చేయాలి. y దగ్గర x రీప్లేస్ చేస్తే x ఇంటూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ dy అంటే dx. ఓకే, ఇదేనా మనకి, ఎస్. ఓకే, దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, లిమిట్స్ అనేది ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ వస్తుంది, 0 to 1. ఓకే, ఇదైతే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx, అన్ని ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి మనకి నెగిటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to 1 3x స్క్వేర్ dx వస్తుంది. ఓకే, దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటిగ్రేషన్ అయితే 3x క్యూబ్ బై 3 0 to 1 3 క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఓకే, -1 వస్తుందా, దీన్ని డబల్ స్టార్ అనుకోండి. ఓకే, పుట్ డబల్ స్టార్ అండ్ ట్రిబల్ స్టార్ ఇన్ స్టార్ ఈక్వేషన్ లో పుట్ చేయండి. therefore LHS curve C xy plus y square ఇది ఏమొస్తుంది మనకి, ఇది dx plus x square dy is equal to కర్వ్ C1 వాల్యూ ఎంత మనకి 19/20, కర్వ్ C2 ఇది -1. ఇదేనా మనకి,
దీని అయితే సింప్లిఫై చేయండి. 19 LCM తీసుకుంటే 19 minus 20/20 that is equal to -1/20. Okay, this is the RHS, sorry, LHS. ఇక్కడ చూడండి -1/20 సేమ్ ఉందా? ఓకే, therefore LHS is equal to RHS. Therefore Green's theorem verified. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా గ్రీన్స్ థియరమ్ వెరిఫైడ్ ఎలా చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి LHS RHS సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు గ్రీన్స్ థియరమ్ అనేది వెరిఫై అయిందని మనం చెప్తాం. ఓకే, చూడండి ఈ రెండు మనకి ఈక్వల్ కావాలి. ఈక్వల్ అయితే LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయినట్టు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ కండి. మీకు అక్కడ ఈ యొక్క కంప్లీట్ నోట్స్ PDF అయితే అక్కడ దొరుకుతుంది. ఓకే, నేను ప్రీవియస్గా ఏదైతే క్లాసెస్ చేశానో అన్ని సొల్యూషన్స్ PDF అయితే మీకు దొరుకుతుంది. ఓకే, అర్థమైందా? మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.